రీసెంట్ గా కూడా హాస్పిటలైజ్ అయ్యారు మా అత్తయ్య గారు. ఆవిడే చాలా చావు బతుకుల్లో ఉండి అందరూ ఏడుస్తూ ఉన్నా కూడా పక్కన ఐసీయూలో మరి వెంటిలేటర్ మరి ఆయన పడుకోబెట్టారు. అప్పుడు కూడా నాలో ఉన్న శక్తి ఆయనలో వెళ్ళాలని, దేవా నీ జీవముతో నింపబడును కాక, నీ జీవంతో నింపబడును కాక, ఎంఆర్ఐ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ జీవంతో నింపబడును కాక. మేబీ దేవుడు వాళ్ళలోనికి ఆయన జీవాన్ని పంపించి వాళ్ళని బ్రతికిస్తారేమో, వాళ్ళు తిరిగి మళ్ళీ నూతనంగా జీవిస్తారేమో అని ఒక ఆశ. అది ఎవరు పెట్టారండి మనలో? దేవుడే మనలో పెట్టారు. ఆయన ఎవరు? ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చి సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నారు. ఎవరున్నారండి మనలో ఇప్పుడు? పరిశుద్ధ ఆత్మదేవుడు. దేవుడే మనలో ఉన్నప్పుడు మనం ఎలా స్టెప్ చేయాలి? నేను వచ్చాను, ఇప్పుడు నేను ఎవరితో వచ్చాను? దేవుడితోనే. నేను ఎక్కడికి వెళ్ళి స్టెప్ చేస్తున్నానో ఒక కాన్ఫిడెంట్ మనకి రావాలి. ఆయనతో మనం అడుగు పెడుతున్నాం అంటే అక్కడ కార్యాలు జరగాలి. హల్లెలూయా. ఇంతమంది మరి సాక్షి సమూహంగా దేవుడు ఇంతమంది మరి స్త్రీలను ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఒక్క మరి మెన్ కూడా లేకోకుండా మనం ఈ కార్యక్రమం జరిగిస్తున్నామంటే అసలు చాలా గొప్పగా. ఒక్కొక్కరి సాక్ష్యాలు, ఒక్కొక్కరి వాక్యాలు వింటుంటే అసలు ఎంతో సంతోషంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. కానీ మనందరం ఏం చేయాలి? ఒక్క చాటే ఉండకూడదు. మనం వినిన వాక్యం కానీ నీలో నువ్వేది నాకు రాదు అని అనుకోవద్దు. ఆ వంటకే పరిమితం అవ్వద్దు, లేదా నీ ఇంట్లో నీ పిల్లలకే పరిమితం అవ్వద్దు. కానీ ఇతరుల కోసం కనీసం నీకు సమయం లేనప్పుడు వాళ్ళ కోసం ప్రార్థించే స్త్రీగా అన్నావు. దేవుడిని మరో ఆలకిస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఒకటే ఒక విషయం, కాన్ఫిడెంట్ గా ఉండండి. మనలో దేవుడు ఉన్నాడు, నీలో శక్తి ఉంది. ఆ శక్తితో అనేక మందిని స్వస్థపరిచే వారిగా ఉండాలి, రక్షించే వారిగా ఉండాలి, ఆ యొక్క వాక్యాన్ని విత్తే వారిగా ఉండాలని మరి దేవుడు ఈ రోజు సర్విస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ విధంగా నేను వాడబడుతున్నాను. నేను ఒకటే కాన్ఫిడెన్స్ తో వెళ్తూ ఉన్నాను. ఆయన నన్ను అభిషేకించుకున్నారు, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి అనేక మందికి ఆయన జీవాన్ని ప్రకటించాలని ప్రతి చోట నేను స్వస్థతలు చేసుకుంటూ ఆయన జీవాన్ని పరిచయం చేస్తూ వెళ్తూ ఉన్నాను. అటువంటి ఆధిక్యత నాకు ఇచ్చారు దేవుడు. ఇక్కడ ఈ విధంగా నడిపిస్తూ దేవునికి